నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన మంత్రి కొండా సురేఖ yes మీరు విన్నది కరెక్టే ప్రతి వివాదంలో తనంటూ నేను ఉన్నాను అన్నట్టు వేలు పెట్టుకుంటూ వస్తుంది కొండా సురేఖ ఇప్పుడు ఇదే చర్చానీయాంశంగా మారింది అయితే సొంత పార్టీలోనే ఈవిడ వ్యవహారం నచ్చక ఎంతో మంది అధిష్టానానికి కంప్లైంట్ చేసిన చాలా సందర్భాలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు చూసుకుంటే ఇక నాగార్జున వ్యవహారంలో కూడా ఈమె వేలు పెట్టడం జరిగింది సమంత గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అప్పుడు కూడా ఈవిడ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి అంతేకాదు సొంత పార్టీలోనే ఈవిడంటే గిట్టని వాళ్ళు కూడా చాలా మంది తయారవుతున్నారు ఈవిడ ప్రవర్తన కారణంగా సో ఇప్పుడు అదే విధంగా ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది పిసిసి అధ్యక్షుడు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు అయినా సరే నా తీరు మారదు అన్న రీతిలో ఆవిడ ప్రవర్తన ఉండడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఉంది నా మాటే శాసనం నేను ఏం చేస్తే అదే జరగాలి నేను ఏం చేసినా అది కరెక్ట్ అన్న రీతిలో ఆవిడ వ్యవహారం ఉండడంతో ఇప్పుడు అగ్గిలం మీద గుగ్గిలంలా తయారవుతున్నారు కాంగ్రెస్ నేతలు సో అసలు ఏం జరుగుతుంది ఈవిడ ఎందుకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అసలు నాయని రాజేందర్ కి ఈవిడ మధ్య ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు నాయని రాజేందర్ కొండా సురేఖ అంటేనే ఫైర్ అవుతున్నారు ఇక కొండా సురేఖ మీద నాయని రాజేందర్ ఎందుకు అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అన్న విషయాల గురించి చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి కొండా సురేఖ వరంగల్లో తూర్పు డివిజన్ కి ఎమ్మెల్యేగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇక పశ్చిమాల విషయానికి వస్తే నాయని రాజేందర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించడం జరుగుతోంది అయితే ఈమె ఏ నిర్ణయాలు తీసుకున్నా అధిష్టానంతో చర్చించకుండా తన తోటి ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్తో చర్చించకుండా అదే వరంగల్లో తన ఇష్టానుసారంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అని నాయని రాజేందర్ విమర్శలు గుప్పిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే భద్రకాళి పాలక మండలి ఆలయ కమిటీ ఎస్ మీరు విన్నది కరెక్టే భద్రకాళి పాలక మండలి ఆలయ కమిటీ ఇష్యూనే ఇప్పుడు వీరిద్దరి మధ్య తారస్థాయికి చెందిన గొడవలా మారింది అసలు ఏం జరిగిందంటే భద్రకాళి పాలక మండలి ఆలయ కమిటీని తనే స్వతహాగా తన సొంత నిర్ణయంతోనే ఎన్నుకోవడం జరిగింది అరే తోటి ఎమ్మెల్యేను నా నియోజకవర్గంలో ఒక టెంపుల్లోని పాలక మండలిని ఆవిడ ఎలా ఎన్నుకుంటారు అంటే నేను ఉన్నట్ట పోయినట్ట నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆవిడ ఇష్టానుసారం ఎలా చేస్తారు అసలు నాకు వాల్యూ ఏముంది అన్న రీతిలో నాయని రాజేందర్ విమర్శనాస్త్రాలు సంధించారు కొండా సురేఖ మీద బహిరంగంగానే తిట్ట దండకాన్ని అందుకున్నారని చెప్పచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఇక కొండా సురేఖ తీరు కూడా అలాగే ఉందంటున్నారు అక్కడ ప్రజలు కూడా నేను ఏం చెప్పినా సరే అందరూ వినాలి అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ ఒక మంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ ఎన్ని వర్గాలు ఉన్నాయో అంటే నాని రాజేందర్ వర్గం కావచ్చు కొండా సురేఖ వర్గం కావచ్చు లేకపోతే సీతక్క వర్గం కావచ్చు ఇలా అన్ని వర్గాలను కూడా మమేకం చేసుకొని ఏకతాటి మీద నడిపించి పార్టీ డెవలప్మెంట్ కోసం కష్టపడాల్సిన ఒక మంత్రి పొజిషన్లో ఉన్న కొండా సురేఖ తన సొంత నిర్ణయాలను తెలివి తక్కువ నిర్ణయాలను తీసుకుంటుందని సొంత పార్టీలోని విమర్శాస్త్రాలు వస్తున్నాయి మరి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు అయితే ఈ విషయమై ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి కొండా సురేఖ మీద అయినా సరే వారి తీరు మారడం లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా పిసిసి అధ్యక్షునికి కంప్లైంట్ చేశారట నాయని రాజేందర్ సో ఈ విషయం మీద పిసిసి అధ్యక్షుడు ఎలా స్పందిస్తారు ఎటువంటి రియాక్షన్ వస్తుంది ఎటువంటి చర్యలు తీసుకుంటారు కొండా సురేఖ మీద మరి ఇటువంటి తగాదాలే ఉంటే పార్టీలో కూడా వర్గాలుగా విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సొంత పార్టీలోనే ఇన్ని విభేదాలు ఉంటే రేపు పొద్దున పార్టీ ఎలా డెవలప్ అవుతుందని కూడా ప్రజల మధ్య నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మరి ఒక్కరు చాలు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఒక్కరి తీరు వల్లనే మొత్తం పార్టీని భ్రష్టు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చాలా మంది వాపోతున్నారు ఇప్పుడు కొండా సురేఖ తీరు కూడా అదే విధంగా ఉందని సొంత పార్టీ నేతలే అంటున్నారు మరి ఈ వ్యవహారంలో నిజంగానే తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా అదే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఏంటి అని కూడా ప్రజలు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు మరి దీని గురించి కొండా సురేఖ ఎటువంటి సమాధానం ఇస్తారు మరి కొండా సురేఖ నుంచి పిసిసి అధ్యక్షుడు ఎటువంటి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి